హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, లడ్డూ వివాదం పైన అంటే ఒక పులి స్టాప్ పెడదామనో లేకుంటే రివర్స్ ఫైట్ చేద్దాం టీడీపీ పైన అన్న ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీక్ష చేపట్టారు. తిరుమల కొండ పైన కూడా తను వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఒక టాస్క్ వచ్చింది ఆయనకి. తిరుమల కొండపైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అని అంటున్నారు. కూటమి నేతలు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెట్టిస్తేనే అలౌ చేయాలన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిక్లరేషన్ పైన సంతకం చేస్తారా లేదా అన్నది కూడా ఒక చర్చ మొదలైంది సార్. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? డిక్లరేషన్ మీద సంతకం పెట్టించాలి అనేది బలవంతంగా చేయించే ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే ఇది కక్ష సాధింపు అనేది కూడా దీనిలో మిక్స్ అయి నడుస్తుంది. కేవలం దేవుడికి సరఫరా జరిగినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది, దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలి అని కనుక అనుకుంటే ఒక పద్ధతి. కానీ ఇది టోటల్గా జగన్మోహన్ రెడ్డి పాలన మీద రివ్యూగా మార్చేశారు. మార్చేసిన సందర్భంలో ఇప్పుడు ఈయన వెళ్ళి దేవుడికి మొరపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నాడు. అంటే ఎక్కడ కోల్పోయామో అక్కడే సాధించుకోవాలి అనేటువంటి సామెత ప్రకారం వీళ్ళు కూడా గుళ్ళనే ఆశ్రయించారు. వైసీపీ కూడా ఆశ్రయించి వీళ్ళు కూడా దేవుడికి నివేదన అనే ప్రోగ్రాంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వైసీపీ నాయకులందరూ గుళ్ళకి వెళ్ళి సేవలు చేసి అలాంటి ప్రోగ్రాం ఒకటి టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈయన కూడా వెళ్తున్నాడు. ఆ విషయం ఆల్రెడీ పేర్ని నాని గారు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే మాకు కూడా హిందూ మతం మీద గౌరవం ఉంది అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి. వైసీపీ అనేటువంటి పార్టీకి హిందూ మతం మీద ఏమాత్రము బాధ్యత లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. బాధ్యత లేకపోవడానికి కారణం వీళ్ళు ఎందుకు అంత దుర్మార్గంగా వ్యవహరించారు అంటే వీళ్ళు హిందువులు కాదు కాబట్టి అనే రీజన్ పట్టుకొచ్చారు. దాన్ని బలంగానే నొక్కి వక్కాణించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహము ఆయన క్రైస్తవ పద్ధతిలో చేసినటువంటి వాడిని ఎలా టీటీడీ చైర్మన్ చేస్తారు అని ఆయన ఒక మౌలికమైనటువంటి ప్రశ్న లేవనెత్తాడు హిందూ సమాజం ముందు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా లోపలికి పంపించే ప్రయత్నం అయితే జరగదు. అంటే ఆయన్ని వదిలిపెట్టరు. ఈ ఎపిసోడ్ని ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారంటే దీనిలో ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ భక్తుల మనోభావాలని ఆధారం చేసుకుని లడ్డూ అనే ఎపిసోడ్లో లడ్డూ కింద లేకపోతే ప్రసాదం కింద వైసీపీని సమాధి చేయటం అనేది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అందులో భాగంగానే పైగా ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరైనా సరే వీళ్లల్లో ఎవరిని విమర్శించినా పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబుని కానీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి వారు ఎవరి మీద విమర్శలు చేసినా వాళ్ళని హిందూ వ్యతిరేకులుగా స్టాంప్ వేసేటువంటి ఒక కార్యక్రమం నడుస్తోంది. ప్రకాష్ రాజ్ చూసాం, కార్తీని చూసాం, ఎవరిని క్షమించడం లేదు. కొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, భౌతిక దాడులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక టెర్రరైజ్ చేసి రాజ్యం చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తోంది ఏపీలో. సో ఏపీ నుంచి పారిపోవటం లేకపోతే ఏపీలో ఉంటే చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి సరెండర్ అయిపోయి బతకాల, లేదంటే పారిపోవాలి. ఆ లెవెల్ కథ నడుస్తోంది అక్కడ. ఆ లెవెల్లో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉగ్రరూపం చూసాం కదా పవన్ కళ్యాణ్ గారిది. ఇక ఉపేక్షించాం, అయిపోయింది, ఓపిక సహనానికి హద్దులు ఉంటాయి, టైం అయిపోయింది, అదేంటి హనీమూన్ ముగిసింది, ఇక యుద్ధమే అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. సమరభేరీ ముగించాడు. ఈ సమరభేరీ నినాదం జనాల గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. మైనారిటీలు మొత్తం భయంతో వణికిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ మీద రకరకాల వీడియోస్ సర్క్యులేషన్లో ఉన్నాయి ఇప్పుడు. ఆయన ఎప్పుడెప్పుడు ఎలా ఎలా టోన్ మారుస్తూ వచ్చాడు అనేది. సరే, అవన్నీ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, కూటమి ప్రభుత్వం మీద ఎవరైనా నోరు జారితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయన్న పద్ధతిలో బెదిరిస్తున్నారు. అది నడుస్తోంది, ఆ కథ నడుస్తోంది. కాబట్టి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన వదిలేసి లండన్ పారిపోతాడని ప్రచారం చేశారు. ఇప్పుడు పారిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఆయన పారిపోవడం లేదు కాబట్టి పారిపోయేలాగా చేద్దాం, పోనీ గెంటేద్దాం. ఇప్పుడు టోటల్గా ఆయన్ని స్ట్రేట్ నుంచి బహిష్కరించే ప్రోగ్రాం కూడా తీసుకోవచ్చు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పటి వరకు అంటే ఏదో సిట్ వేస్తానని చెప్తున్నాడు ఆయన. సిట్ కాదు, ఒక సిట్టింగ్ జడ్జితో ఒక థరవ్ ఎంక్వైరీ జరిపించడానికి ఏమిటి ప్రాబ్లం? ఎంక్వైరీ జరిపించండి, ముందు ఎవరు దోషులో తేల్చండి. దోషుల్ని తేల్చకుండా మీరు శిక్షలు ఎలా అమలు చేస్తారు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఫత్వాలు ఎలా జారీ చేస్తారు? ఆ ఫత్వాలు జారీ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. స్టేట్ గవర్నమెంటు తనని తానుగా హిందువుగా ప్రకటించుకుని ఆంధ్రప్రదేశ్ని హిందూ స్టేట్గా ప్రకటించేసేటువంటి లెవెల్లో కథ నడుస్తోంది అక్కడ. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఈ ధోరణిలో భాగంగానే జగన్ని టార్గెట్ చేస్తారు. అలాగే మన నాని ఇంటి మీద దాడి జరిగింది, పేర్ని నాని ఇంటి మీద దాడి జరిగింది. పర్సనల్గా కూడా అటాక్ చేశారు. అటాక్ జరుగుతోంది. ప్రకాష్ రాజ్ మీద చర్య తీసుకోవాలని ఇక్కడ నిరసన కార్యక్రమం చేశారు. ఇది నడుస్తుంది. సరెండర్ అయిపోయాడు కార్తీ వెంటనే దండం పెట్టేసి. అదే విజయ్ అయి ఉంటే సరెండర్ అయి ఉండకపోయి ఉండేవాడేమో, లేదు అయ్యేవాడేమో తెలీదు. కార్తీ అయితే జెంటిల్గా దండం పెట్టేసి, అయ్యా మేము కూడా హిందువులమే, కావాలంటే డిక్లరేషన్ ఇస్తాను, నా ఆధార్ కార్డు పంపిస్తాను అన్న లెవెల్లో సరెండర్ అయిపోయాడు. ఇలా సరెండర్ అవ్వాలి వెళ్ళిపోయి. ఇలా సరెండర్ అయితే వారు ఆశీర్వదిస్తారు. ఎవరికి వారికంటే భిన్నమైన అభిప్రాయాలు ఉండకూడదు. వారికి భిన్నమైన అభిప్రాయాలు ఎవరైనా ప్రకటిస్తే వారి మీద చర్యలు ఉంటాయి. కాబట్టి ఒక రకమైనటువంటి నియంతృత్వ పాలన నడుస్తోంది, మతరాజ్యం నడుస్తోంది ఏపీలో. కాబట్టి దీని మీద నిరసన తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ, విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మైనారిటీ మతాలు పట్టించుకోవాలి దీన్ని. ఇప్పుడు ఎలాగైతే ఓవైసీ మాట్లాడాడు దాని మీద, ఓవైసీ ఈ లడ్డు వ్యవహారం మీద మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పాడు, ఆ లడ్డు అపవిత్రం అవటం అనేది ఖండించదగ్గ విషయమే. ఎవరు దానికి బాధ్యులో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోండి, కానీ ఆ పేరుతో మైనారిటీల మీదకి రాకండి అన్నాడు ఆయన. అంటూ వక్ఫ్ బోర్డులో హిందువులు ఉండాలి ఇవన్నీ మాట్లాడేస్తున్నారుగా మీరు. ఇవన్నీ మాట్లాడేస్తూ అక్కడ మళ్ళీ సెంట్రిస్ట్గా ఎలా బిహేవ్ చేస్తారు అన్నాడు ఆయన. చాలా మంచి క్వశ్చన్ లేవనెత్తాడు. ఈ ప్రశ్న లేవనెత్తడంతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ఏకపక్ష విధానాలు, హిందూ మతానుకూల తనని తాను హిందువుగా ప్రకటించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కండిషన్, లౌకికవాదం అనేది ప్రమాదంలో పడిపోయినటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్లో మైనారిటీల జీవితాలు ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తున్న సందర్భంలో మైనారిటీలు స్టేట్ గవర్నమెంటు అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న విచిత్ర విన్యాసాలు, వీటి మీద ఓపెన్గా మాట్లాడి ప్రొటెస్ట్ చేయగలిగితే వాళ్ళతో పాటు లౌకిక శక్తులు, ప్రజా సంఘాలు కలిసి సంఘటితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా ఉద్యమం నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అది జరిపితే తప్ప ఈ పూనకాలు దిగవు. అప్పటి వరకు ఈ టార్చర్ కొనసాగుతుంది, అందరి మీద కొనసాగుతుంది, ఎవరిని క్షమించరు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలో కాలు పెట్టనివ్వరు. డెఫినెట్గా ఆయన రెసిస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ రెసిస్టెన్స్ని కూడా వాళ్ళు టాలరేట్ చేయరు. ఘర్షణ జరుగుతుంది అనివార్యంగా, దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటాడు ఆయన.
ఇప్పుడు ఆయన పొలిటికల్ గేమే ఆడుతున్నాడు, వీళ్ళు పొలిటికల్ గేమే ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున టెంపుల్స్కి వెళ్ళి నివేదించుకుందాం అంటున్నాడు. కరువు రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేసి విన్నవించుకుందామని ఎందుకు అనుకోలేదు ఆయన? అది ప్రశ్నే కదా ఆయన మీదకి. సో ఎవరూ గొప్పోళ్ళేం కాదు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయ వ్యాపారస్తులు అంతవరకే. అయితే చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైన తీరు మీద ఒక బలమైన నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లౌకికవాదాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు, అలాగే వివిధ ప్రజా సంఘాలు, మైనారిటీ సంఘాలు, వీళ్ళందరూ సంఘటితమై ప్రభుత్వం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు వస్తున్న పూనకాలని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది.